హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? పిల్లలకి ఎంతో హెల్దీ రెసిపీ. మనం బలమైన ఆహారం పెట్టాలని పిల్లలకి అనుకుంటాం, కానీ పిల్లలు అదే తినమని మారం చేస్తారు. అందుకే డైరెక్ట్గా తినని వాళ్ళ కోసం ఇలా ఇండైరెక్ట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అదేంటంటే ఆకుకూరలు తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి ఒకసారి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక 1/4 కిలో మినపగుళ్ళు నానబెట్టుకొని శుభ్రం కడిగి జార్లో వేసుకున్నాను. అది మెత్తని పిండిలా పట్టి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా ఆ పిండిని 2 భాగాలుగా తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో పిండిలో మనం ఇదేంటో తెలుసా? వెజిటేబుల్. ఇది అసలు పిల్లలు అస్సలు తినరు, తోటకూర కూర చేస్తే మనం. అందుకే ఇలాగా తోటకూర ఆకులు కాకుండా కాడలు మనం కట్ చేస్తాం కదా, ఫస్ట్ అవి విడిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని శుభ్రంగా ఈ పిండిలో మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో ముందుగా నేను సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం పసుపు వేసి తర్వాత ఈ తోటకూర కాడలు వేసేసుకున్నాను. వాటిని మనం మొత్తం కలిపేసుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత నేను పిండిలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో కొద్దిగా వేసాను పిండిలో మనం మళ్ళీ, అందుకే వేయలేదు. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసి ఇలాగా మనం గారెలా చేసేసుకొని వేసేసుకోవడమే. అసలు పిల్లలు కూర వండితే అస్సలు తినరండి. ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి బాగా నచ్చినవి. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పెట్టుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత ఇలా గారెలా చేసేసుకొని మనం అందులో వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఇలా చేస్తేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం కూరలు చేస్తే అస్సలు తినరు. హెల్దీ ఫుడ్ని మనం పెడదామని చూస్తే వాళ్ళకేమో నచ్చదనమాట. అందుకే నేను ఇలా చేసి పెడతాను మా పిల్లలకి. ఇలా అయితే బాగా తింటారు, కానీ మనం అలా చేస్తే డైరెక్ట్గా తినరు అనమాట. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం బౌల్లో తీసేసుకుందాం. ఇవి ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. తోటకూర గారెలు అనమాట. ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇవి ఒక బౌల్లో తీసేసుకుందాం. అలాగే మిగిలిన పిండిని కూడా మనం గారెలా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం ప్లేట్లో. ఇదిగోండి మనం ఇది కారపొడితో కానీ పల్లి చట్నీతో కానీ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇంకొక రెసిపీ ఏంటంటే సేమ్ ప్రాసెస్. అలాగే ఇంకో బౌల్లో పిండి తీసుకున్నానని చెప్పాను కదా, అందులో ఇలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్క, ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఒక క్యారెట్ తురుము తీసుకున్నాను నేను. ఇది మొత్తం మనం కలిసే వరకు కలుపుకొని దీంట్లో కూడా తగినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. అది ఎలా వేసుకున్నాం సేమ్ ప్రాసెస్, కాకపోతే అందులో తోటకూర కాళ్ళ వేసుకున్నాం, ఇందులో క్యారెట్ తురుము వేసుకున్నాం. ఇప్పుడు మనం అదే డీప్ ఫ్రై ఆయిల్లో మనం ఇలా గారెలా చేసి వేసేసుకోవడమే. తోటకూర గారెలు, క్యారెట్ గారెలు చాలా బాగున్నాయండి. అసలు మా పిల్లలు బాగా నచ్చినాయి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా తినని వాళ్ళు ఉంటారు కదా ఆకుకూరలు, అలా తినని పిల్లల కోసం మీరు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారా? ఇదిగోండి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసి ఇవి కూడా బౌల్లో తీసేసుకుందాం. వేడి వేడి క్యారెట్ గారెలు, అలాగే తోటకూర గారెలు రెడీ. పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటా సాస్ ఏదైనా చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.